అసలు బ్రిటిషర్స్ 190 ఏళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. 1 కాదు 2 కాదు 190 ఏళ్ళు. కానీ ఫస్ట్ స్టార్ట్ అయింది ఒక కంపెనీ ద్వారా, బ్రిటిష్ ప్రైవేట్ కంపెనీ ద్వారా మనల్ని రూల్ చేయడం స్టార్ట్ చేశారు, దేశం కాదు అని. ఎలా స్టార్ట్ అయింది? అంత బలహీనంగా ఉండేవాళ్ళమా మనం? 1757లో కోల్కతా దగ్గర ఉన్న మన రాజుతో, సిరాజుద్దౌలా, ఆయనతో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని ఫైట్ చేశాం 1757లో. ఆయనని ఓడించి మన మీద పరిపాలన స్టార్ట్. 1757 నుంచి 1857 వరకు మన భారతదేశం అంటే ఒక దేశము ఒక ప్రైవేట్ కంపెనీ కింద ఉంది. కంపెనీ పరిపాలించింది దేశాన్ని. అది చాలా దురదృష్టం. అంటే మన దగ్గర ఐకమత్యం లేదు కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ 1757 వార్ స్టోరీ కూడా అసలు అంటే సిరాజుద్దౌలా ఎవరైతే రూలర్ ఉన్నారో ఆయన మిలిటరీ జనరల్ మీర్ జాఫర్ అని చెప్పేసి ఉండేవారు. ఇటువైపు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన రాబర్ట్ క్లైవ్ అని ఆర్మీ జనరల్ అన్నమాట. ఆయన ఏం చేశాడు, మీర్ జాఫర్ని కొనేశాడు. ఈ కొనేయడం వల్ల మీర్ జాఫర్ ఏం చేశాడంటే యుద్ధ రంగంలో ఆయన కింగ్డమ్ సిరాజుద్దౌలా పక్కన నిల్చున్నాడు కానీ ఫైట్ చేయలేదు. అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 3000 మందే సైనికులు ఉన్నారు. సిరాజుద్దౌలా సైన్యము 50,000. 3,000 మంది 50,000 మందిని చంపేశారు. బికాజ్ ఆయన అటువైపు ఉండి పోరాడలేదు, అంటే ఉన్నాను అని చూపించాడు. దీనిని మీర్ జాఫర్ని హిస్టరీలో బిగ్గెస్ట్ ట్రైటర్ అని చెప్తారు. అంటే మీర్ జాఫర్ ఆ వెధవ పని చెయ్యకపోతే మన హిస్టరీ ఇంకోలా ఉంది.